దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆ పోటీని తట్టుకొని ఏపీ పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల 5 ఏళ్ల పాటు పెట్టుబడులు రాలేదని, ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా గత ప్రభుత్వ పేరుతో వెనక్కి వెళ్లిపోయారు అని అన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు పారిపోయారని సీఎం గుర్తు చేశారు. ఇక ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు సమాజంపై అత్యంత ప్రభావం చూపుతాయని, పరిశ్రమల వర్గాల అవసరాలు, కంపెనీల నుంచి మంచి చెడులు కూడా ప్రభుత్వాలు చూసి పాలసీలు రూపొందించాలని సీఎం అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి గౌరవం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. వారికి అన్ని రకాలుగా అధికారులు సహకరించాలని సీఎం సూచించారు. పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేలా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ పనిచేయాలని, దానివల్ల మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏ పాలసీ తయారు చేసినా ప్రజా ప్రయోజనాలతో పాటు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించాలని, అప్పుడే పోటీని తట్టుకొని పెట్టుబడులు సాధించవచ్చన్నారు సీఎం. ఒక పెట్టుబడిపై చర్చ మొదలైతే దాన్ని సాకారం చేసే వరకు ట్రాక్ చేసి దాన్ని ఫలవంతం చేయాలని సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మీటింగ్లో పలు పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. ఏపీలో గత 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి ప్రోగ్రెస్ పై సమీక్ష జరిపారు. మొత్తం 10 సంస్థలకు సంబంధించి 85,083 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 33,966 ఉద్యోగాలు రానున్నాయి. ఎస్ఐపిబి సమావేశంలో 10 భారీ పరిశ్రమల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్ఎల్ఆర్ మెటల్, నిపాన్ స్టీల్ సంస్థ, జేబీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణానికి 61,780 కోట్ల పెట్టుబడులతో 21,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5,000 కోట్ల పెట్టుబడితో 1,495 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్, టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, డల్లాస్ టెక్నాలజీ సెంటర్, ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్కో సోలార్, ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటికి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా చెల్లించలేదని అధికారులు వివరించారు. గతంలో తెలుగుదేశం హయాంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద 3,883 కోట్లు చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వం 1,961 కోట్లు మాత్రమే ఇచ్చింది అని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 66% మేర ప్రోత్సాహకాలు చెల్లించగా వైసీపీ ప్రభుత్వం 34% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చింది అని వివరించారు. పరిశ్రమ వర్గాల అవసరాలతో పాటు భూములు ఇచ్చిన ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉంది అన్నారు సీఎం చంద్రబాబు. ఆర్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్కు అవసరమైన భూములు సేకరించే క్రమంలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పాటించాలి అని అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు భూములు కావాల్సిన చోట 3 రకాలుగా భూసేకరణ చేపట్టాలని సీఎం సూచించారు. రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూ సమీకరణ విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. రెండో ఆప్షన్ కింద ఏ ప్రాజెక్టు కోసమైతే భూములు తీసుకుంటున్నారో వాటిలో భూములు ఇచ్చిన వారికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. లేదంటే బేస్డ్ ప్యాకేజ్ ద్వారా భూసేకరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. పెట్టుబడులు ఎంత ముఖ్యమో భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుల వద్ద హౌసింగ్ కాలనీలతో పాటు సోషల్ లైఫ్ కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా కంపెనీలతో పనిచేయాలని అన్నారు. ఆర్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును 4 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రులకు సూచించారు. ఇది పూర్తయితే ఆ ప్రాంతంలో ఒక కొత్త నగరం ఏర్పాటు అవుతుందన్నారు. ఇక అటు మూలపేట పోర్ట్, ఈ స్టీల్ ప్రాజెక్టు పూర్తి అయితే
ఆ ప్రాంతాలు రూపురేఖలు మారతాయని సీఎం అన్నారు. పెట్టుబడుల విషయంలో కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి అన్ని అడ్డంకులు తొలగించేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. దీనికోసం మంత్రులు, అధికారులు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని సూచించారు.